కానీ పోలీసులు ఇది అట్టుకున్నారమ్మా. మా వాళ్ళని బలరాం నాయక్ గారిని వాళ్ళని రాజేందర్ రెడ్డిని వాళ్ళని పంపించినమ్మా. ధైర్యంగా ఉండండి. వీరన్న వాళ్ళని కూడా పంపించిన. అవును తల్లి చూసిన తల్లి నేను. నాకు అవునమ్మా మీకు అన్యాయం జరిగింది. నేను ప్రభుత్వంతో కొట్లాడుతున్నా. అదే అమ్మా, ఆరోగ్యం బాగాలేదు, పక్షవాతం వచ్చినా కూడా బదిలీ చేయమంటే చేయలేదని చెప్పిండ్రమ్మా మనోళ్ళు. గట్టిగా మాట్లాడతామ్మా. నేను కూడా ప్రభుత్వంతో మీకు అన్యాయం జరిగింది. ధైర్యంగా ఉండండి అమ్మా, ధైర్యంగా ఉండండి. నేను ఇది చేస్తా. ఇక్కడ పోలీసులను పెట్టి అడ్డుకున్నారు వద్దామని అంటే ధైర్యంగా ఉండండి అమ్మా. నేను మళ్ళీ ఊరికి వచ్చి వస్తా మళ్ళీసారి. తప్పకుండా మీకు న్యాయం జరిగేటట్టు చూస్తామా. అదే తల్లి, నేను ఇదే పోలీసులు ఇక్కడ కూడా అట్లనే ఉన్నదమ్మా. నేను వద్దామనుకొని బయలుదేరితే ధైర్యంగా ఉండండి అమ్మా. మీకు న్యాయం జరిగేటట్టు చూస్తా. మంచి తల్లి, మంచి. అయ్యో లేదమ్మా, మీ కుటుంబానికి తీరాని అన్యాయం జరిగింది. మీకు న్యాయం జరిగేటట్టు చూస్తామా. ప్రభుత్వంతో కొట్లాడతా నేను. ధైర్యంగా ఉండండి అమ్మా, ధైర్యంగా ఉండండి. మంచిదమ్మా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.